నమస్తే. కష్టాల కడలిలో కవిత. ఎస్, ఇప్పుడు దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది గులాబీ పార్టీలో. గులాబీ పార్టీలో కంటే వారి కుటుంబంలో అయితే ఒక అంతర్మదనం అనేది ప్రారంభమైంది. కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా అందరికీ తెలుసు. అలాగే ఆమె రాజకీయ ప్రస్థానం కూడా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎంతో పార్టీలో నెంబర్ 3 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఆమె కెరీర్ కనుక మనం చూస్తే మంచి ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి కవిత రాజకీయం కోసం అలాగే తన తండ్రి అడుగుజాడల్లో పయనించాలి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చురుకైనటువంటి పాత్ర పోషించాలి అనే ఒక ఉద్దేశంతో ఆమె అమెరికాలో ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్కి. ఇలాంటి సందర్భంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మరెన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నడుమ ఆమె రాజకీయ భవితవ్యం కొనసాగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో గులాబీ పార్టీలో ఒక సుప్రీం కూతురిగా తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, పార్లమెంటులో తెలంగాణ వాణిని బలంగా వినిపించినటువంటి వ్యక్తి కవిత. రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. కొన్ని విషయాల్లో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కవిత సలహాలు సూచనలు తీసుకునే ఆయన నిర్ణయాలు తీసుకునేవారు. ఇలాంటి సందర్భంలో కనీవిని ఎరుగని రీతిలో ఒక మచ్చపడింది. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానమైనటువంటి నిందితురాలిగా కవిత ఉండటం. ఇప్పుడు దీనిపై చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గులాబీ పార్టీలోనే కాదు, దేశ రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ. అంటే ఈ కేసు గత 3 ఏళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ, కొంతమంది అరెస్ట్ అయినప్పటికీ అప్పుడే కవిత పేరు బయటకు వచ్చింది. కానీ తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండటం వల్ల కవితను ఏమీ చేయలేకపోయారు అనేది చాలా బలంగా వినిపించింది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, వెంటనే జరిగినటువంటి ఎన్నో మార్పుల కంటే అవినీతి అక్రమాల ఆరోపణలు విమర్శలతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సతమతమవుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు, అలాగే అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు, ఇలా ఒక్కటి కాదు ఎన్నో అవినీతి ఆరోపణలు. ఇటువంటి సందర్భంలో మార్చి 13వ తేదీ కవిత జీవితంలో ఒక మరచిపోని రోజు. అదే తన బర్త్డే. మార్చి 13వ తేదీన కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల సమక్షంలో ఎంతో ఘనంగా ఆ యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు కవిత. ఆ వేడుకలకు సంబంధించి ఆ యొక్క జోష్ మర్చిపోక ముందే, అంటే ఒకరోజు గ్యాప్, మార్చి 15వ తేదీన కవిత అరెస్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం, మధ్యాహ్నం 1:30 సమయంలో 5 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటన చేయటం ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగించింది. ఎవరు ఊహించలా ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని. కానీ కవిత మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అని చెప్పి ఈడీ ప్రకటించడం, అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో కవితను ఢిల్లీ తీసుకువెళ్ళటం, అనూహ్య పరిణామాల నేపథ్యంలో కవిత అరెస్ట్ జరగటం, దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకే తెలుసు. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కవిత అని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారని, తన వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి ఎన్నో అవినీతి అక్రమాలు
చేశారు అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి కస్టడీ రిపోర్ట్లో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో హేమీలు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదుల సలహాతో కోర్టులో బెయిల్ పిటిషన్లు ఎక్కడా కూడా ఆమెకు సానుకూలత అనేది రాలా ఈ కేసులో. ఇలాంటి తరుణంలో అందరూ భావించారు ఖచ్చితంగా కవితక్క బెయిల్పై బయటకు వస్తారు. ఆమె చెప్పింది, నేను కడిగిన ముత్యాన్ని, నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, ఎలాంటి అవినీతి చేయలేదు, నన్ను కావాలని ఇరకాటంలో పెడుతున్నారు, ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇలాంటి తరుణంలో ముఖ్యమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటన చేయటం అనేది మరింత ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఒక కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అలాగే సిబిఐ ఈ రెండు కూడా కవితను అరెస్ట్ చేయటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో మరొక దర్యాప్తు సంస్థ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. కవితకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలపై ఆరా తీసింది, విచారణ చేస్తుంది. ఇటువంటి క్రమంలో కవితకు సంబంధించినటువంటి పర్సనల్ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చిబాబు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆమెపై మరొక కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వందలాది మందిని విచారించారు, సాక్షులను ప్రశ్నించారు. ప్రతి చోట కవిత ప్రమేయం ఉందని తేలింది. ఇటువంటి సందర్భంలో తాజాగా శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆమె నిర్వహించే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, లేని భూమికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ దగ్గర నుంచి కూడా 25 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు. మొత్తానికి ఈ సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి కవిత ఆమె లబ్ధి చేకూరే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరిగింది అనేది దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చింది. దానికి సంబంధించి ఈడీ ఏదైతే కస్టడీ రిపోర్ట్లో కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ కనుక మనం చూస్తే మొత్తం వ్యవహారంలో కవిత కింగ్ పిన్గా వ్యవహరించారు సౌత్ గ్రూప్ ద్వారా అనేది వారు మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. అసలు కవిత అరెస్టు అంశానికి సంబంధించి ఎవరు ఊహించలా. మాజీ ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపైకి ఎవరు రారు, అవసరమైతే ఆయన ఏదైనా చేయగలరు. కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాల నేపథ్యంలో కవితనైతే అరెస్ట్ చేయరు అని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో ఎప్పుడైతే కవితను సాక్షుల జాబితా నుంచి నిందితుల జాబితాకు మార్చారో అప్పుడే ఒక రకమైనటువంటి గుబులు, గందరగోళం, అయోమయం ఏర్పడింది. ఇటువంటి సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఈ కేసులో కవిత ఎప్పుడు బయటకు వస్తారు అనే దాని మీద కూడా సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ న్యాయ నిపుణుల అభిప్రాయాల ప్రకారం కనుక చూస్తే ఇప్పట్లో అయితే కవితకు బెయిల్ రాదు. ఎందుకంటే ఆ యొక్క కేసులో గ్రావిటీ అంత ఉంది. అంటే కవితకు సంబంధించినటువంటి రోల్ చాలా ఎక్కువ. ఈ కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు.
కానీ ముఖ్యమైనటువంటి నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 1, 2 పొజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ అంటే తాజాగా అరెస్ట్ అయ్యారు. సిసోడియా అయితే దాదాపు 1 ఇయర్ దాటింది. ఇలాంటి సందర్భంలో కవిత పొలిటికల్ కెరీర్ ఏ రకంగా ఉండబోతుంది? అసలు ఎప్పుడు బయటకు వస్తారు? వచ్చే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది 3 ఏళ్ళు పట్టవచ్చు, కొంతమంది అయితే 5 ఏళ్ళు పట్టవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అని ఎక్కువగా వినిపిస్తుంది. పైగా కోర్టు ఆవరణలో కానీ కొంతమంది ఆ యొక్క జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్ళే క్రమంలో కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా దర్యాప్తు సంస్థలతో పాటు మేజిస్ట్రేట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలపై రౌజ్ అవెన్యూ కోర్టు మేజిస్ట్రేట్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇదేమీ మీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, ఏదైనా ఉంటే విచారణలో భాగంగా మీరు తెలియజేయండి అని. అలాగే జైలు నుంచి మేజిస్ట్రేట్కు 4 పేజీల లేఖ రాయటం కూడా ఒక రకమైనటువంటి కవితకు పాజిటివ్ థింగ్గా మారిపోయింది. ఇటువంటి సందర్భంలో హేమాహేమీలు ఉన్నారు న్యాయవాదులు. కోట్ల రూపాయల ఫీజులు తీసుకొని కేసు వాదించేటువంటి అడ్వకేట్స్ని పెట్టారు కేసీఆర్. అయినా కూడా అసలు ఎక్కడా కూడా ఆ బెయిల్ పిటిషన్పై వాదనలు వినడం లేదు. అంటే ఈడీ, సిబిఐ ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఆ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి వాదనల్లో సిబిఐ, ఈడీ న్యాయవాదులకు సపోర్టుగా కోర్టు తీర్పునిస్తుంది. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో కవిత అన్ని రకాలుగా చిక్కుకుపోయారు. ఆమె మెడ చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తోంది అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే కవిత ఏ రకమైనటువంటి లైఫ్ను లీడ్ చేశారో ఇప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించట్లా. జైలుకి వెళ్తానని కల్లో కూడా ఊహించి ఉండరు కవిత. ఈ రకమైనటువంటి చర్చ బాగా జరుగుతుంది తెలంగాణలో. కవితక్కకి ఏంటి ఇలా ఈ పరిస్థితి వచ్చిందేంటి అని. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె హుందాతనం కానీ, ఆమె వెనుకున్నటువంటి మంది మార్బలం కానీ ఏ రకంగా ఉంటారో మనకు తెలుసు. జైల్లో ఒంటరి జీవితం, దానికి సంబంధించి కొన్ని పుస్తకాలు రాయటం, కొన్ని నావల్స్ని చదవటం, ఇదంతా ఆమె దినచర్యలో భాగంగా జరుగుతుంది. ఎక్కడా కూడా జైలు అధికారులతో మాట్లాడటం కానీ, ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎప్పుడూ కూడా ఊహించలేదు అనేది. ఈ వ్యవహారంలో మరొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు కుటుంబ సభ్యులు వెళ్ళారు. తల్లి శోభ వెళ్ళారు, అలాగే సోదరుడు కేటీఆర్ వెళ్ళారు, హరీష్ వెళ్ళాడు, అలాగే కవిత భర్త, పిల్లలు అందరూ వెళ్ళారు 2-3 సార్లు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. దీనిపై కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి అభిప్రాయాలను బట్టి మనం చూస్తే కనుక ఖచ్చితంగా కవితకైతే ఇప్పట్లో బెయిల్ రాదు. ఎందుకనంటే దీనిపై ఒకదానిపై ఒకటి కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. త్వరలో ఐటీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమె ఆదాయ వనరులు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇప్పటికే కొంతమందిని విచారించినటువంటి సందర్భంలో అది కూడా చాలా కీలకంగా మారబోతుంది. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం అనేదే ఎక్కువగా వినిపిస్తుంది.